మగధను పాలించే రవివర్మ చాలా ధైర్యవంతుడు, ఎంతో పరాక్రమవంతుడు. అందువల్ల రాజులో కాస్త గర్వం చోటు చేసుకుంది. ఆ కారణంగా తనంతటివాడు మరొకడు లేడను కొంటున్న రాజుకు తన వెంట తోడు ఎవరూ లేకుండా ఒంటరిగానే అడవికెళ్లి జంతువుల్ని వేటాడే అలవాటుంది. శ్రీ, మీరు మాటి మాటికి ఎవర్నీ వెంటబెట్టుకోకుండా ఒంటరిగా అడవికెళ్లడం మంచిది కాదు. మనకి శత్రువులున్నారన్న సంగతి మీకు తెలుసు కదా. కాలం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు అన్నాడు మంత్రి రాజుతో. కాని రాజు వినలేదు. కొన్నాళ్లు గడిచాయి. యథాప్రకారంగా అడవికెళ్లి వేటాడుతున్న రవివర్మకి అనుకోకుండా ఆపద వచ్చిపడింది. ముసుగు వేషాల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు రాజును అమాంతంగా పట్టుకుని ఓ చెట్టుకు బంధించి తల తల మెరిసే కత్తుల్ని బయటకు తీసి, నిన్ను ఇక్కడే చంపాలా, లేక మా రాజ్యానికి ఈడ్చుకువెళ్లి చంపాలా అన్నారు. వారు శత్రురాజ్యానికి సంబంధించినవారని రవివర్మకి పూర్తిగా తెలిసి ప్రాణం పోయినంత పనైంది. గతంలో మంత్రి చెబుతూ వచ్చిన మంచి మాటలు రాజుకి గుర్తొచ్చాయి. ఒంటరివాడైన తనను ఇప్పుడు ఎవరు రక్షిస్తారు? ఇలా ఆలోచిస్తున్న రవివర్మకు తమ ముసుగు వేషాల్ని తొలగించిన తన మంత్రి, సైన్యాధిపతిని చూసి ఆశ్చర్యపడ్డాడు. మహారాజా, మీ మనసు మార్చడానికే మేమిలా కావాలనే చేశాం. క్షమించండి అన్నారు. మంత్రి, సైన్యాధిపతి ద్వింది అవా ఏం అప్పుడు రవివర్మకు వారిలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలిసింది. తనలో ఉన్న ఆ కాస్త గర్వం తగ్గిపోయింది. అప్పట్నుంచి రవివర్మ తనకు తోడుగా కొందరు భటుల్ని వెంటబెట్టుకుని వేటకి వెళ్లసాగాడు.